నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లావా యువా 3 ప్రో స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో లాంచ్ అయిపోయిందనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిది వీడియో అయితే చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే లావా యువా 3 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ద గోల్డ్ అండ్ స్టాండర్డ్ అని పెద్దగా టెక్స్ట్లో పెట్టిర్రు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకో యూనిఎస్ఓసి T616 ప్రాసెసర్తో పాటు మెన్షన్ చేసి 18 hours ఫాస్ట్ ఛార్జింగ్ అనేసి ఉంది. సో గోల్డ్ కలర్లో కూడా బాగా అనిపించింది, లుక్ కూడా బాగుంది గోల్డ్ కలర్లో. చూద్దాం హైలైట్స్ ఎందుకు చూద్దాం. ఒకసారి హైలైట్ చూసుకుంటే మాత్రం UFS 2.2 స్టోరేజ్ వస్తుంది, 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్. ప్రాసెసర్ వచ్చేసరికి యూనిఎస్ఓసి T616 ప్రాసెసర్ వస్తుంది, 18 hours ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. కలర్స్ వేరియంట్ చూసుకుంటే డెజర్ట్ గోల్డ్, ఫారెస్ట్, విరిడియన్ ఏదో ఉంది అండ్ మిడో పర్పుల్ అనేసి ఏదో ఉంది అన్నమాట. సో డిఫరెంట్ లుక్ అయితే వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 50 MP రియర్ కెమెరా. సో నేను చాలా రోజులు అని చెప్తున్నా, మెల్లమెల్లగా అందరు డ్యూయల్ కెమెరా సెటప్కి వచ్చారు. సో ఇది చూసుకోవచ్చు, 50 MP మెయిన్ కెమెరా, సెకండ్ సరికి అయితే డెప్త్ సెన్సార్ ఉంటుంది, 2 MP 1 MP. సో దాంతో ఫ్లాష్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 8 MP సెల్ఫీ కెమెరా అయితే ఇస్తారు అన్నమాట. 90Hz పంచ్ హోల్ డిస్ప్లే ఇస్తారు, 6.5 inches కెమెరా. ఓవరాల్గా బాగుంది. అండ్ మీరు అనొచ్చు నా ప్రైస్ ఎంత ఉండొచ్చు అని అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో దొరకలే. ఓన్లీ ఏంటంటే లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే స్మార్ట్ ఫోన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరికింది, అదే చూపిస్తుంది ఇక్కడ. వాళ్ళ వెబ్సైట్లోనే ప్రైస్ అవైలబుల్ ఉంది, 9000 ఉందన్నమాట. సో ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. బేసిక్గా చెప్పుకోవాలంటే ఈ ప్రైస్ కేటగిరీ అయితే 8GB ర్యామ్ వేరియంట్ అయితే ఇస్తలేరు. అండ్ నార్మల్ ఏంటంటే ప్రజెంట్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, 18 hours ఫాస్ట్ ఛార్జర్, 90Hz రిఫ్రెష్ రేట్ కామన్గా ఉంది. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీకు 8GB ర్యామ్ వస్తుంది. అండ్ ప్రాసెసర్ కొంచెం వీక్ ప్రాసెసర్ ఇచ్చారు, వీకేం కాదు కానీ పాత ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఐ థింక్ డిఫరెంట్ కలర్స్ అయితే మీరు చూస్తారు. సో అది పక్క పెట్టేద్దాము. సో బై స్ట్రైట్గా మనం ఏంటంటే స్పెక్స్కి వెళ్ళిపోదాం. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చిన స్పెక్స్ ఏమేమి ఉన్నాయి, ఏంది హైలైట్స్ అనేది ఒక్కసారి చెక్ చేసేసుకుందాం. సో స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే నాకు నచ్చింది ఏంటంటే 3 card స్లాట్ ఉంది, 2 SIM కార్డులు, ఒక మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ కాల్ రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తున్నాయంటే స్మార్ట్ ఫోన్ టైప్-C కేబుల్, ఛార్జర్, సిమ్ ఇన్జెక్టర్ పెన్, బ్యాక్ కవర్తో పాటు కూడా వస్తాయి. ఇవన్నీ మంచి విషయాలు అనుకోవచ్చు. అండ్ తర్వాత ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుంది. యూనిఎస్ఓసి T616 ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, కొంచెం ఓల్డ్ అయిపోయింది అనుకోవచ్చు. ప్లస్ ఏంటంటే 4G స్మార్ట్ ఫోను పర్లేదు, ఈ ప్రైస్ కేటగిరీకి ఓకే అనుకోవచ్చు. డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ మెయిన్ మెన్షన్ చేసిన 72B డిస్ప్లే అనమాట, 6.5 inches పంచ్ హోల్ వస్తుంది. సో ఇక్కడ మనకి మన పిక్చర్స్ గిట్లా ఏమైనా దొరుకుతాయి, ఇట్లా చూద్దాం ఒకసారి. పంచ్ హోల్ డిస్ప్లేకి సంబంధించిన ఏమి ఫ్రంట్ ఫుటేజ్ అయితే కనిపిస్తలేదు మనకి. టాప్లో దొరుకుతుండొచ్చు డిస్ప్లేకి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు పంచ్ హోల్ డిస్ప్లే ఇక్కడ. అండ్ కెమెరా కూడా అదే అనమాట అవి. సో రెండింటికి సెటప్స్ అవే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ అనమాట, 98GB షూట్తో పాటు వస్తుంది. కెమెరా చూసుకోవే ఇంతకుముందుగా చెప్పుకున్నాం కదా. సో ఇవి కెమెరా అనమాట, 15 MP మెయిన్ కెమెరా వస్తుంది, సెకండ్ డెప్త్ సెన్సార్ వస్తుంది అనమాట, ఏ కెమెరా. సో ఫ్లాష్తో పాటు కర్వ్డ్ ఎడ్జెస్తో పాటు కూడా వస్తుంది. డీసెంట్ కెమెరా 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ రెండింటితో పాటు కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, బేసిక్ మోడ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. మెమరీ ఇక్కడ దీంట్లో మెయిన్ కాంపిటీషన్ అనుకోవచ్చు. 8GB మెమరీ ర్యామ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ 128GB స్టోరేజ్, 512GB దాకా మీరు SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి మెయిన్ మంచి విషయాలు. నెక్స్ట్ వెయిట్ డైమెన్సిటీ చూసుకున్నవి కొంచెం థిక్ ఉండే ఛాన్స్ ఉంది, 8.7 inches జర్ థిక్కే. వెయిట్ 200 grams ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 18 hours ఛార్జర్. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. 18 hours ఛార్జర్ అంటే అట్లీస్ట్ 10 watts కంటే కూడా జర నయం, కొంచెం ఎక్కువ ఛార్జింగ్ టైం అయితే ఎట్లా గంటన్నర అట్లా టైం అయితే పడుతుంది ఛార్జింగ్ అయితే, కానీ అట్ బెటర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు కనెక్టివిటీ చూసుకుంటే వైఫై సపోర్ట్స్, సింగిల్ బ్యాండ్ వైఫై, టైప్-C పోర్ట్స్. అండ్ ఇక్కడ OTG సపోర్ట్స్ ఉన్నాయి, బ్లూటూత్ వర్జన్ 5.0తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మల్టీమీడియాకి సంబంధించిన ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ అడిషనల్గా చూసుకుంటే స్పెషల్ ఫీచర్స్ లాంటివి చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్ వస్తుంది, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్, బ్యాటరీ సేవర్ మోడ్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక బేసిక్ ఫోన్ అనుకోవచ్చు. బడ్జెట్లో
ఏదైనా 10,000 లోపల ఒక బేసిక్ ఫోన్ అనుకోవచ్చు. కానీ ఈ ప్రైస్ కేటగిరీకి మీకు ఐ థింక్ రెడ్మీ 13C 4G వేరియంట్ కూడా వస్తుంది. సో దాంట్లో బెటర్ గేమింగ్ ఏమంటారు, బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ దాంట్లో ఆ స్మార్ట్ ఫోన్లో మీకు మంచి డీసెంట్ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. కంపేర్ చేసుకుంటే లావా యువ 3 ప్రో కంటే కూడా అది బెటర్గా అనిపించింది నాకైతే. మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ దేని నచ్చితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం వితిన్ 1 డే రిప్లైకే ట్రై చేస్తాను. స్పెక్స్ చూసేసారు, నా ఒపీనియన్ కూడా చెప్పినాను. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే మన లావా వాళ్ళు ఏం చేసి ఉందంటే ప్రాసెసర్ కొంచెం పాతగా అయిపోతుంది. అట్లీస్ట్ ఆ జీ సిరీస్ ప్రాసెసర్ తీసుకొచ్చి బాగుంటుంది ఈ ప్రైస్ కేటగిరీకి. ఎందుకంటే రీసెంట్గా మనకి రెడ్మీ వాళ్ళ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ కూడా వచ్చింది కదా, అది కూడా ఇదే ప్రైస్ కేటగిరీ 8,000 నుంచి 9,000 మధ్యలో. దాంట్లో బెటర్ ప్రాసెసర్ G85 ఉంది, గేమింగ్కి చాలా బూస్ట్ వస్తుంది అన్నమాట. సో యూనిఎస్ఓసి T616 కూడా ఓకే, కానీ ఏంటంటే ఇక్కడ ఈ ప్రాసెసర్తో ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ రాదు కంపేర్ టు G85 అనమాట. సో వచ్చింటే బాగుంటుంది. కానీ ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ 8GB ర్యామ్ అదొకటి మెన్షన్ చేసారు అన్నమాట. సో ర్యామ్ ఎక్కువ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. ఓవరాల్గా లావా నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకోవచ్చు 8GB ర్యామ్తో పాటు. ఒకవేళ ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రైస్కి అయితే.